స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కామవరపుకోట మండలం కొత్తూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. అందరికీ నమస్కారం. 33 సంవత్సరాల చలనచిత్ర రంగ మరి జీవితం, 13 సంవత్సరాల రాజకీయ జీవితం, పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల ప్రచారంలో మరి దూసుకెళ్ళి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ని ముట్టుపెట్టిన మరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మరి ఈ రోజును కూడా అన్ని తరాలకు మరి గుర్తుండిపోయే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్క్ని మరి చూస్తే ఇప్పటికి కూడా అందరూ చెప్పుకునేది 2 రూపాయల కిలో బియ్యం. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి మరి చట్టం తీసుకురావడం, అదే కాకుండా మద్యపాన నిషేధం చేయడం, మరి ఆనాడు చూస్తే కాంగ్రెస్ హయాంలో మరి ఎక్కువగా పదవులు మరి రెడ్డి సమాజానికే మరి కేటాయించింది మనకు తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో పెద్దపీట వేసి ఉన్నత పదవులు ఇచ్చిన ఒక మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగువాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాల్ని మనందరం కూడా మరి ముందు తీసుకెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1 కోటి పైన దాటాయి. అంటే తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల విషయంలో ఎలా ఉంటుందనేది ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మరి వారికి ఉన్న కమిట్మెంట్ని అర్థమవుతా ఉంది. మరి ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈనాడు మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి తెలుగు వాడిని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కాలర్ ఎగిరేసి తిరిగే విధంగా మరి మన యొక్క ఖ్యాతిని పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు. మరి ఆయన మరి చూపించిన ఏదైతే మార్గదర్శకం ఉందో, అలాగే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మరి ముందుకు తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ అనేది మనం చాటి చెప్పాలి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో చూస్తే ఇక్కడ మరి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మరి వివిధ సేవా కార్యక్రమాలు ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పొద్దున ప్రగడవరంలో మరి పేద పిల్లలకి, వితంతువులకి మరి చెక్స్ కూడా మరి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కామరకోటలో మరి మహిళలకి చీరలు, మరి అట్లాగే అక్కడ ఫ్రూట్స్ కూడా పంచడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు మరి హాస్పిటల్లో ఫ్రూట్స్, అలాగే మరి ఈ రోజున మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్వచ్ఛ దివస్ కూడా ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో పాల్గొంటున్నారు. నాకు ఈ అవకాశం తెలుగుదేశం కుటుంబంలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారములు. మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి 29వ వర్ధంతి ఇంత ఘనంగా జరుపుతున్న ప్రతి ఒక్క మరి జెండా, మరి పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తకి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో నిన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. సో కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో దాని గురించి ఎస్టిమేట్స్ని మరి
జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ని మరి కోరడం జరిగింది. ఆ విషయంలో ఒక 200 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ని మరి పుట్టా మహేష్ యాదవ్ గారికి కమిషనర్ ద్వారా అందజేయడం జరిగింది. నిన్న వారికి సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల సో వారు ఈ ఎస్టిమేట్స్ని మరి సబ్మిట్ చేస్తామని చెప్పారు. తప్పకుండా మరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాంతోపాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వారు మరి చాలా పాజిటివ్గా స్పందించి కొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంకేదైతే జంగారెడ్డి టౌన్ సంబంధించి సిటీ బ్యూటిఫికేషన్ కానివ్వండి, చింతలపూడి నగర పంచాయతీ విషయం కానివ్వండి, మరి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాము. వారు తప్పకుండా వాటిని పరిశీలించి మరి సరైన సమయంలో మరి ఫండ్స్ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రతతో అగ్రగామిగా నిలుపుదామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. దీనిలో భాగంగా శనివారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, గొల్లపూడి పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పచ్చదనం పరిశుభ్రత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని, నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా క్లీన్ స్టార్ట్ పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టడంతో పాటు మాస్ క్లీనింగ్ డ్రైవ్ల ద్వారా చెత్త, ముళ్ల పొదలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సార్ లాంచింగ్ ప్రోగ్రామ్ గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లాంచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ ర్యాలీని ఈ లాంచింగ్ ఫ్లాగ్ హాస్టింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. స్లోగన్స్ ప్లీజ్. వ్యక్తిగత పరిశుభ్రత ఒకటి ఆరోగ్యానికే భద్రత. పరిసరాల పరిశుభ్రత ప్రజలందరికీ ఎంతో భద్రత. సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి చెబుతూ గొల్లపూడి గ్రామ ప్రజలందరి తరఫున కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను సార్. ఉంటే మనము ఎంత స్వచ్ఛతగా ఉంటామో అనేది ఆ ఉద్దేశంతో ఇవాళ నుంచే ఇప్పుడే ప్రారంభం చేస్తున్నట్టుగా ఇక్కడ కూడా మన చేతిలో ఉన్న చెత్త కానీ రోడ్డు మీద పడిగేటట్టుగా మీరు అందరూ కూడా ఆలోచించాలి. అందుకని మీ పక్కన కూడా అన్ని డస్ట్బిన్స్ పెట్టాము. ఎక్కడ కూడా దయచేసి ఇక్కడ చెత్త వేయకుండా ఉండటానికి, పరిశుభ్రతగా ఉండటానికి ఈ రోజు నుంచే స్వచ్ఛ ఆంధ్ర వెంటనే పక్కన డస్ట్బిన్ లో పారేయాలి, కానీ ఇక్కడ ఎక్కడ కూడా వేయకూడదు రోడ్డు మీద అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంకి ఈరోజు ఓపెన్ చేస్తూ ప్రతి నెల మూడో శనివారము మన గ్రామాల్లో, మన ఊర్లో, మన ఇంట్లో, మన ఆఫీసెస్ లో, మన పరిసర ప్రాంతాలు అన్ని చోట శుభ్రంగా ఉంచుకొని ఒక క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛాంధ్ర అలాగే స్వర్ణాంధ్రానికి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాలు. దాని ప్రకారంగా
ఈ రోజు సో ఇక్కడ గొల్లపూడిలో మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా సార్ వేదిక పైన పెద్దలందరికీ వినపం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ ఆఫీస్ లో, సో ప్రతి సచివాలయాల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్, డిస్ట్రిక్ట్ లో అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్ గా ఉంటూ అక్కడక్కడ వాళ్ళ ఆఫీసులో ఆ కార్యక్రమం జరిగేలాగా చూసుకుంటూ ఇదైన తర్వాత స్టేట్ లెవెల్ కి ఇది ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఇది ఏదో ఒక రోజు కాకుండా ఇది ప్రతిరోజు కార్యక్రమము. ఒక సింబాలికల్ గా 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమము అన్ని చోట విజిబుల్ గా చేయాలి. అటని మిగతా రోజు మనేయండి కాదు, ప్రతిరోజు ఇది ఉంటుంది. అంటే స్వచ్ఛత అనేది మైండ్ లో ఎక్కాలి, అక్కడ వరకు చేయాలనేది ఉద్దేశము. ప్రతి నెలకి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో న్యూ ఇయర్ క్లీన్ బిగినింగ్ అనేది ఈ రోజు థీమ్. దీంతో మన పరిసర ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచుకొని ఎక్కడైతే గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయో, ఇప్పుడు గొల్లపూడిలో మీరు చూస్తే ఒక దగ్గర డంపింగ్ లాగా గార్బేజ్ ఉంది, అది ఈ రోజు క్లీన్ చేయడానికి ప్రణాళిక చేపట్టాము. ఈవినింగ్ అలా క్లీన్ చేసేస్తాం. ఇట్లాగే ప్రతి మండలాల్లో ఆ ఊర్లో ఉన్న ఎక్కడైతే 1, 2, 3 ఉంటాయో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అక్కడ మళ్ళీ చెత్త వేయకుండా చూసుకోవడానికి. బాబు అక్కడ ఒకసారి ఆ బండి ఆపాలమ్మా, ఎవరు కొంచెం రిక్వెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ టు జస్ట్ కంట్రోల్ ఇట్ రైట్ నౌ. మళ్ళీ చూద్దాం డిస్ట్రిబ్యూషన్. సో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఊళ్ళో, ప్రతి మండలంలో ఉన్న గార్బేజ్ పాయింట్ ని క్లీన్ చేస్తూ అది మళ్ళీ గార్బేజ్ రాకుండా దాన్ని ఒక క్లీన్ ప్లేస్ లో, ఒక పార్క్ లాగా, లేదా ఒక ముగ్గులు వేసుకొని, లేదా ఒక కూర్చునే ప్లేస్ లాగా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేపడుతున్నాము. ఇదే కాకుండా మనకందరికీ తెలుసు చెత్త నుంచి సంపద ఎంత చక్కగా చేయొచ్చు అన్నది మన రాష్ట్రంలోనే చాలా సక్సెస్ఫుల్ గా మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. చెత్త సంపద కేంద్రాలు ఏదైతే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఇప్పటికే మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 50 నుంచి 80 టన్స్ వరకు వర్మీ కాంపోస్ట్ రెడీ చేసి రైతులకి అమ్ముతున్నాం. ప్రతిరోజు కలెక్టరేట్ లో కూడా మనము స్టాల్ పెడితే 50 కేజీలు 100 కేజీలు ఈజీగా అమ్ముడుపోతున్నాయి, తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది డిమాండ్ కూడా చాలా ఉంది. మన ఇంట్లో వచ్చే చెత్తని కనుక మనం సైంటిఫిక్ గా జాగ్రత్తగా దాన్ని మనము ఒక దగ్గర వేస్తే అది ఒక ఎరువులాగా మారి సో అది సంపదగా మారుతుంది. దీనికి ఆంధ్రలో ఆల్రెడీ నిదర్శనం ఉంది కాబట్టి సో దీన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామంలో చెత్త సంపద కేంద్రాలని వినియోగం చేసుకుంటూ ఈ చెత్త నుంచి సంపద చేస్తూ సో దీనికి పావర్టీ ఎరాడికేషన్ కి కూడా ఇది ఒక దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. దీనికి అధికారుల సైడ్ నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి ఎంత ప్రయత్నం ఉంటుందో ప్రజల నుంచి కూడా అంతే సంకల్పం రావాలి. సో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ పరిసర ప్రాంతాల్లో సో కంపల్సరీగా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం గురించి ఇంకా డీటెయిల్స్ గా ఇప్పుడు ఒక జీవో కూడా నిన్నే వచ్చింది, అంటే ఏ నెలలో ఏమేమి చేయాలి, సో ఈ యాక్టివిటీని ఎట్లాగా ముందుకు తీసుకెళ్లాలనేది. సో దీని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పడాలని నా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారిని కోరుతున్నాను. ఒకసారి ప్లాస్టిక్ అనే ఒక భూతం మన మధ్య ప్రవేశించి ప్రతి దాంట్లో మురుగాలలో అడ్డుపట్టడం, దాని ద్వారా దోమలు పెరగటం, దాని ద్వారా జ్వరాలు రావటం, భూగర్భ జలాలు కలుషితం కావటం, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వెళ్ళి ఎక్కడ కాలువల్లో అక్కడ పూడిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఇక తీవ్రత పెరగడానికి కారణమైంది. మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. 3 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా 145 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం. కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలా. మీ అందరికీ తెలుసు, మన చిన్నతనంలో శుభ్రంగా ఇస్తరాకేసి అన్నం పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆ ఇస్తరాకులు ప్లాస్టిక్. మన చిన్నప్పుడు గాజు గ్లాసులో లేకపోతే స్టీల్ గ్లాసులో పెట్టి మంచినీళ్ళు పోసేవాళ్ళు. ఈ రోజు ప్లాస్టిక్ సీసాలో ప్లాస్టిక్ బాటిల్స్ పెడతా ఉన్నారు. అలాగే మన చిన్నప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన స్లోగన్స్ గోడల మీద ఉంటాయి, తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీయో. కానీ ఈ రోజు అడుగడుగున ఫ్లెక్సీలు వచ్చినాయి. ఎన్ని కాలుష్యమే. ఎక్కడికక్కడే మన ఇంట్లో వచ్చే రోజువారీ వ్యర్థాలు కూడా మీరు సక్రమంగా సరిదిద్దకపోతే ఈ దేశం తట్టుకోలేదు. ప్రపంచంలో ఇంత జనసాంద్రత కలిగిన దేశం మన ఒక్క దేశమే. అమెరికా మనకంటే 5 రెట్లు పెద్దది, కానీ అమెరికా జనాభా 33 కోట్లు. అమెరికాలో 5వ వంతున్న మనం వాళ్ళకంటే 4 రెట్లు ఎక్కువ జనాభా కలిగి 145 కోట్ల జనాభా ఉన్నాం. కాబట్టి మీరందరూ గుర్తించండి, ప్రభుత్వం ఇచ్చే సూచనలు
చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికులు చెప్పే విషయాలకి మనం ఏకీభవించి చెయ్యి అడుగు అడుగు కలిసి కనుక మనం ప్రయాణం చేయకపోతే రాబోయే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుందని మీరు గమనించి తడి చెత్త, పొడి చెత్త, అలాగే విషపూరితమైనటువంటి వ్యర్థాలు ప్రభుత్వం మీ అందరికీ క్యాన్లు ఇస్తా ఉంది. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది పారేయకుండా నిర్దిష్టంగా కొంచెం దయచేసి మీరందరూ కనుక సక్రమంగా వినియోగించుకోకపోతే తాగునీటికి, అలాగే మీ పరిసరాల అపరిశుభ్రత, ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణం, తద్వారా మీ బిడ్డలకు అనారోగ్య సమస్యలు, బిడ్డలకు అనారోగ్యం కలిగితే ఆ తల్లి పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది, తద్వారా ఆ కుటుంబం మీద ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఎన్ని గమనించి మనందరి పరిసరాలు మనం ఒక్కడం చేస్తే శుభ్రం అవుతుందో అనుకోవద్దు. ఎవరికి వాళ్ళు చేస్తా, ఎవరైనా అపరిశుభ్రం చేస్తే అందరూ కలిసి వారిని కూడా చైతన్యపరిచి శుభ్రవంతమైనటువంటి పరిసరాలు ఉండేటట్టుగా మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, దానికి చైతన్యవంతమైన గ్రామం మన గొల్లపూడి నాంది కావాలి ఎన్టీఆర్ జిల్లాలో అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత మన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు యువాధికారి, ఆయన ఆధ్వర్యంలో సార్ మీరు అన్ని గ్రామాల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీలని, ఎండిఓల్ని ఒకసారి కూర్చోబెట్టి దీని మీద మీటింగ్ పెట్టి వాళ్ళని చైతన్యపరిస్తేనే గ్రామాల్లో సక్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఎందుకంటే గ్రామాల్లో గత 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం లాగేసినందువల్ల గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. గడిచిన 6 మాసాల నుంచే ఆర్థిక సంఘం నిధులన్నీ పంచాయతీ అకౌంట్ లో పడతా ఉంటే ఇప్పుడిప్పుడే పారిశుధ్య పరిస్థితులన్నీ మెరుగుపడతా ఉన్నాయి. కాబట్టి త్వరలో ఆ కార్యక్రమాన్ని శీఘ్రగతిన ముందుకు తీసుకెళ్లాలంటే మనం పంచాయతీ సెక్రటరీని, ఎండిఓల్ని సమన్వయపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఆహ్వానించి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం అధికారికంగా స్వచ్ఛాంధ్ర దినస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో, మనం ఏ విధంగా స్వచ్ఛంగా ఉండి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తుంటే జిల్లాలో అధికార యంత్రాంగం పరుగులు పెడుతుంది. తప్పకుండా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు రాబోతుంది. వచ్చే సంవత్సర కాలంలో మేము కానీ, వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అధికారులతో సహకరించి ముందుగా ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజల చింతకు చేరే విధంగా మా నాయకులను కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి మీకు సహకరిస్తాం అని తెలియజేస్తున్నాం. ఇక మనం ఒకటి గుర్తుంచాలి, మన పరిశుభ్రత, మన చుట్టుపక్కల పరిశుభ్రత మనకు చాలా ముఖ్యం. వాటిలో భాగంగా ప్రతి 3వ శనివారం ఒక అవేర్నెస్ క్యాంపు గవర్నమెంట్ ద్వారా ప్రతి గ్రామంలోనూ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ 3వ శనివారం చేయాలి. అంటే 3వ శనివారం ఒకటే స్వచ్ఛాంధ్రంగా చేయటం కాదు, ప్రతిరోజు మన చుట్టుపక్కల క్లీనింగ్ చేసుకోవాలి. తప్పకుండా ప్రతి శనివారం ఎక్కడైతే బాగా పెరిగిపోయిందో అటువంటి చోట మనం వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని క్లీన్ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఒక ఆస్తి మాత్రం మనకి ఇచ్చి వెళ్ళారని. 80 లక్షల చెత్త ఇక్కడ మనకి టన్నుల చెత్త మనకి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి వాటిని క్లీన్ చేయటమే మనకు ముఖ్యమైన ఉద్దేశం. మన పరిశుభ్రంగా ఉండాలి, మన పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి, రేపు రాబోయే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తప్పకుండా ఇటువంటివన్నీ చేసుకోవాలి. 3 రకాల డస్ట్బిన్స్ ఇస్తారు. ఒకటి దాంట్లో పొడి చెత్త, ఒక దాంట్లో తడి చెత్త, 3వ దాంట్లో విషవాయువులు ఉండే ఏదన్నా ఉండే పరికరాలు ఉంటే అటువంటివి ఉపయోగించాలి. రేపు రాబోయే కాలంలో చెత్త కూడా మళ్ళీ బంగారం కాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో పవర్ ప్లాంట్లు, రెన్యూబుల్ పవర్ ప్లాంట్లు పెట్టబోతున్నారు. వాటిని చెత్తను ఉపయోగించి ఇవాళ కరెంటు తీయబోతున్నారు. కాబట్టి ముందు మన పరిశుభ్రాలు నీట్గా చేసుకుని మనకు ఎక్కడైతే డంపింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటి దగ్గర నీట్గా మెయింటైన్ చేసుకుని దోమల బారి నుంచి ఇటువంటి అన్నిటి నుంచి రక్షించుకుందాం. అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ
మా గౌరవ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం, ఎందుకంటే 3వ శనివారం ఇవాళ వస్తాం, మా అందరికి కూడా ఆనందదాయకం. ఎందుకంటే వారి అడుగుదారుల్లో ఎట్లాగైతే పేదలకి సేవ చేయాలనుకుంటున్నామో ఇది ఒక మంచి కార్యక్రమం. మొదటి స్టార్టింగే 3వ శనివారం వాళ్ళు రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకి, కార్యకర్తలకి, గ్రామం గొల్లపూడి గ్రామం అంటేనే రామారావు గారికి వచ్చి వచ్చిన గ్రామం అని అందరూ చెబుతున్నారు. నాకు కృష్ణప్రసాద్ గారికి కూడా ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. తప్పకుండా ఈ గ్రామం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ముందుండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని గట్టిగా చెప్పట్లేదమ్మా. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై మీరు కూడా తీసుకోండి సార్. మేడం లేదు స్టాప్ వెళ్ళండి, డబ్బా పట్టుకున్నాండి. ఇటు పెట్టి పట్టుకో, నువ్వు పట్టుకో, నువ్వు వదిలేసి తిప్పేసుకోవాలి. దీపే గారు మీరు కూడా తీసుకోండి. అయ్యే పట్టి లోపల తీసేయండి మేడం. మేడం సెక్రటరీ గారు నేనే అర్థమయ్యానా? జాగ్రత్త పట్టు అమ్మ. 100 మీటర్ అవ్వాలమ్మా. 100 మీటర్ ప్లస్ డాక్యుమెంట్ చేయండి. అన్నిటిని కంటిన్యూ పడతారు. రేపు కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఇప్పుడే అదే నేను చెప్పిన ప్లాన్ ఏం పేరు అదే తప్పుకోవాలి. అలా ఉండమ్మా. ఓకే ఇంకోటి వేస్తారంట. ఇంకోటి డిపో గారు అమ్మా, డిపో గారు కొంచెం దాకా మనం కూడా విశ్వవిఖ్యాత స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతిని శనివారం ఉదయం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకునేందుకు గొల్లపూడి సెంటర్ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పోటెత్తింది.
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్వర్గీయ ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ నినాదించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు. ఆయన చేసిన సేవలను వివరించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా నేడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాలిస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేదలకు ఆహార భద్రత, పక్క ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, పేదల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అని అన్నారు. ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనం అందరం కలవటం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజుల్ని తీసుకొచ్చి కాదు, మా ఆత్మ గౌరవం అని చెప్పి తెలుగు వాళ్ళకి ప్రత్యేకతను చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మీకు 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ అందుతుంది అంటే దానికి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు 25 రూపాయలతో మొదలెట్టిన పెన్షన్ భారతదేశ వ్యాప్తంగా వృద్ధులకి, అసహాయులు, నిస్సహాయులకి పెన్షన్ అందిస్తా ఉందంటే ఆ మహానుభావుడు మొదలెట్టిన కార్యక్రమమే. అంతేకాదు ఈ రోజు పేదలు పట్టెడు అన్నం తింటా ఉన్నారంటే ఆ మహానుభావుడు ముందు చూపుతో మొదలెట్టిన ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయల కార్యక్రమం. ఎన్నో సంక్షేమ పథకాల కాల్చుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు భూమిలో, ఆకాశంలో సగం హక్కు మహిళలకు ఉంది. స్త్రీలకి ఆస్తిలో విధిలిస్తే వచ్చేది కాదు, స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు కావాలని చట్టం చేసిన తొలి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం గమనించాలి. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించి ఈ రోజు అణగారిన వర్గాలు చట్టసభల్లో ప్రవేశించారంటే నందమూరి తారక రామారావు గారి పుణ్యమే అనే విషయాన్ని గమనించాలి. ఆయన ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారనేది కాకుండా ఎన్ని వ్యవస్థలకి శ్రీకారం చుట్టారు. గత భూజూపు పట్టిన చట్టాలకి ప్రజలకి చేరువ చేయటం కోసం వాటన్నిటి దుమ్ము దులిపి నవ ఆంధ్రప్రదేశ్కి, తెలుగు వాళ్ళకి నవ్యాంధ్ర పాలనకి శ్రీకారం చుట్టిన అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు యువ నాయకులు లోకేష్ గారు ఆ పథకాలన్నీ విస్తృతపరిచి విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంటే తిరోగమన దిశగా పంపిస్తే మీ అందరి అండదండలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతా ఉంది. మన ప్రాంతం పురోభివృద్ధి సాధించబోతా ఉంది. నిన్నే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టణ ప్రాంత ప్రజలకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి 3 సెంట్లు, ఎవరికైతే ఇంటి పట్టాలు ఇవ్వలేదో వాళ్ళందరికీ అతి త్వరలో ఇచ్చేటట్టుగా కార్యాచరణ మొదలవుతా ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడు ఏమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో వారి అడుగుజాడల్లో నడుస్తామని, ఈ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపించిన మార్గంలో పేదలకి అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఆ మహానుభావుడికి మనం ఇచ్చే అసలైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మేమందరం కట్టుబడి ఈ గొల్లపూడి గ్రామం అన్న ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన గ్రామం అని మన పద్మశేఖర్ గారు, సుబ్బారావు గారు చెప్పారు. కాబట్టి ఈ కొద్ది కాలంలోనే 4,70,00,000 రూపాయలు పెట్టి గ్రామంలో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం.